ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. మన 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరంలో ఈరోజు 2వ రోజు. నిన్నటి నుంచి ఆరోగ్య సమస్యల మీద మనం చెప్పుకుంటున్నాం. పత్రి గారికి మనకి చెప్తూ ఉంటారు, ధ్యానం సర్వరోగ నివారణి. చూస్తే అయ్యో కొన్ని తగ్గుతున్నాయి కానీ అన్నీ తగ్గట్లా. మరి ఎందుకు అన్నారు అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, విపులంగా వివరంగా కూడా. నిన్న భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాల గురించి చెప్పుకున్నాం. మనకు వచ్చే రోగాలు ఎవరికైనా సరే 3 కారణాలు. అవి భౌతిక కారణం, మానసిక కారణం, ఆధ్యాత్మిక కారణం. అంచేత ఏదో ఒక్క కారణం అవుతే మనం అనుకున్నట్టు తగ్గిపోను. కానీ 3 రకాల కారణాల వల్ల ఈ రోగాలు వస్తున్న వల్ల కొన్ని తగ్గుతున్నాయి, కొన్ని తగ్గట్లేదు. అంచేత మనకొచ్చే రోగాలు ఏ కారణాలతో వస్తాయో తెలుసుకుందాం. భౌతిక కారణాల వల్లని నిన్న తెలుసుకున్నాం. ఈరోజు మానసిక కారణాల వల్ల వచ్చే రోగాల గురించి తెలుసుకుందాం. సహజంగా ఏ మానవుడికైనా ఒక 40-50% లేకపోతే 60% ఈ కారణం వల్లే రోగాలు వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఎక్కువ రోగాలు రావడానికి కారణం ఇదే. చేత ఇది బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. మరి ఏంటి, ఎందుకు వస్తున్నాయి మానసిక కారణాలు? దీన్ని డాక్టర్లు ఏమంటారంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మానసిక కారణాల వల్ల వచ్చేటువంటి రోగాల్ని సైకోసోమాటిక్ అంటారు. ఎంచేతంటే మీరు చూడండి, కొన్ని రోగాలు మనం ఎంత ధ్యానం చేసినా, అలాగే డాక్టర్లు ఎన్ని రకాల మందులు వాడినా ఈ రోగాలు తగ్గవు. ఏమిటంటే అవి మీరు చూడండి, షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్ పెయిన్స్, అల్సర్సు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్యూర్సు, క్యాన్సరు, ఎయిడ్స్, ఇలాంటివన్నీ కూడా. ఇవి సహజంగా వచ్చినప్పుడు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు వెళ్తాం డాక్టర్ల దగ్గరికి. డాక్టర్లు టెస్ట్ చేసి నీకు షుగర్ వచ్చింది, నీకు బీపీ ఉంది, నీకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, నీ హార్ట్ వీక్గా ఉంది, లేకపోతే నీకు హార్ట్ అటాక్ వచ్చింది చెప్తారు. దానికి ఏదో మందులు వాడమని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పినట్టు వాడతాం. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు. 6 నెలలు వాడినా కూడా అందులోంచి బయటపడలేం. ఏమంటారంటే దీర్ఘకాలిక రోగాలు అని చెప్పి దానికి వాళ్ళు చెప్తారు. చెప్తూ నువ్వు లైఫ్ లాంగ్ మందులు వాడాలి అంటారు. అవుననుకుంటూ మనం వాడుతూ ఉంటాం. మరి ఇలాంటి రోగాలు ఎందుకు వస్తాయి మనకి? దాని గురించి తెలుసుకుందాం.
మీరు చూడండి, కర్మ క్రియ అనే రెండు పదాలు ఉన్నాయి. కర్మ క్రియ. కొంచెం కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి అర్థం చెప్పమంటే ఏమంటారంటే, కర్మ అంటే పని అంటారు, మనం చేసే పని. మరి క్రియ అంటే చాలామంది తెలుసన్నట్టుగా ఉంటుంది కానీ తెలీదు. గుర్తెట్టుకోండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకా దాని డిస్కషన్ మనం పెంచుకున్నా ఉపయోగం లేదు. కర్మ అంటే పని, క్రియ అన్నా కూడా పనే. గుర్తుపెట్టుకోండి. కానీ రెండిటికి తేడా ఉంది. ఏమిటి తేడా అంటే, కర్మ అంటే ప్రమేయంతో జరిగే పని. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగే పని. మన ప్రమేయంతో జరిగే పని కర్మ అన్నారు, మన ప్రమేయం లేకుండా జరిగే పని క్రియ అన్నారు. కర్మ అన్నది మన ప్రమేయంతో జరుగుతుంది కాబట్టి కర్మకి ప్రతిఫలం ఉంటుంది. అంటే వాడిని కొట్టాలనుకున్నారు, కొట్టారు. తిట్టాలనుకున్నారు, తిట్టారు. కన్నం వేయాలనుకున్నారు, కన్నం వేశారు. అదన్నీ చంపాలనుకున్నారు, పొడిచారు. మీ ప్రమేయంతో ఈ పని జరుగుతుంది కాబట్టి దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ క్రియలో మీ ప్రమేయం ఉండదు, అంచేత దానికి ప్రతిఫలం ఉండదు. అది దానికి దీనికి ఎన్ని తేడాలు ఉన్నాయో చూడండి. కర్మ అన్న పనే, క్రియ అన్న పనే, కానీ ఎన్ని తేడాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. మరి మీకు ఇప్పుడు సందేహం రావచ్చు, మరి క్రియ అంటే ఏంటండి? పనే అంటున్నారు, మన ప్రమేయం లేదంటున్నారు. ఏదైనా ఉదాహరణ మీరు చూడండి. ఇప్పుడు మీ అందరికీ శ్వాస జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుంది. మీ పని మీరు చేస్తున్నారు, దాని పని అది చేస్తుంది. మీరేమైనా అక్కడ ఏమైనా చెప్తున్నారా దానికి? గాలి బయటికి రా, లోపలికి వెళ్ళు, మళ్ళా బయటికి రా అని మీరేమైనా చెప్తున్నారా? మీ ప్రమేయం ఏమైనా ఉందా అక్కడ? మీ ప్రమేయం ఏం లేదు. మీ పని మీరు చేసుకుంటున్నారు, దాని పని అది చేసుకుంటుంది. అంచేత మీ ప్రమేయం లేకుండా ఈ పని జరుగుతుంది కాబట్టి దీన్ని శ్వాసక్రియ అన్నారు. శ్వాసక్రియ అంటారా? అంటారా? శ్వాసక్రియ అంటారు. ఇలాగే ఇంకా కొన్ని జరుగుతాయి మన శరీరంలో. మీరు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ శుభ్రంగా కడుపు నిండా వేసి వచ్చారా లేదా? వేసేసారు.
వేసి వచ్చి ఇక్కడ మీ పని చేసుకుంటున్నారు. కానీ లోపల ఏం చేస్తున్నది? ఆ జీర్ణం కోసం మనం లోపల వేసిన దాన్ని జీర్ణం చేస్తుంది. మీరు ఏమన్నా దానికి డైరెక్షన్ ఇచ్చారా? ఇస్తున్నారా? తొందరగా అరుగు, మళ్ళీ భోజనం పెడతారు, అరగపోతే మనం తినలేం, గబగబా అరుగు అని ఏమన్నా డైరెక్షన్ ఇస్తున్నారా? ఇవ్వట్లే. మీ పని మీరు చేస్తున్నారు, దాని పని అది చేస్తుంది. అని చేత దాన్ని ఏమన్నారంటే జీర్ణక్రియ అంటారు. ఏమన్నారు? జీర్ణక్రియ. శ్వాసక్రియ, జీర్ణక్రియ. అలాగే మీ శరీరంలో ఊపిరితిత్తుల్లో ఆ నాళాల్లో ఉన్నటువంటి రక్తం మనం తీసుకున్న ఆక్సిజన్ వల్ల శుద్ధమై గుండె ద్వారా శరీరం అంతా వ్యాపిస్తుంది. అర్థమవుతుందండి? శరీరం అంతా వ్యాపిస్తుంది. అలాగే అక్కడ మలినమైనటువంటి మలిన రక్తము మళ్ళా ఆ రక్తనాళాల ద్వారా ఏమైంది? గుండె ద్వారా మళ్ళా ఊపిరితిత్తుల్లోకి వచ్చి మళ్ళీ అక్కడ శుద్ధమవుతుంది. ఈ పని అలా జరుగుతూనే ఉంది. జరుగుతుందంటారా? జరగట్లేదంటారా? నిత్యము జరుగుతుంది అలాగా. మీరేమన్నా డైరెక్షన్ ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లే. మన పని మనం చేసుకుంటుంటే దాని పని అది చేసుకుంటుంది. అని చేత దాన్ని ఏమన్నారు? రక్త ప్రసరణ క్రియ అన్నారు. మన శరీరంలో జరుగుతుందంటారా? జరగట్లేదంటారా? జరుగుతుంది. అలాగే శరీరంలో ఎన్నో మలినాలు ఏర్పడుతున్నాయి. మనం తీసుకునే ఆహారం కాదు, నీళ్ళే కాదు, ఇవన్నీ ఏమవుతున్నాయి? అవి జీర్ణమై శక్తి ఏమో శరీరం తీసుకుంటుంది. వ్యర్థ పదార్థాలు, వ్యర్థాలు ఏం చేస్తుంది? కిడ్నీలు, శరీరంలో ఉన్న కిడ్నీలు ఆ వ్యర్థాన్నంతా కలెక్ట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాయి? రోజుకు ఒక్కోసారి విసర్జిస్తుంది. కిడ్నీలన్నీ విసర్జిస్తున్నాయి. దేన్ని? మలినాల్ని. దానికి కూడా మీ డైరెక్షన్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఆ పని జరుగుతుంది. మీ పని ఎంతసేపు ఖానా పీనా సోనా, ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు. మీ పని మీరు చేస్తుంటే లోపల ఆ పనులన్నీ చేస్తున్నాయి. దాన్ని ఏమంటారంటే విసర్జన క్రియ అంటారు. గుర్తెట్టుకోండి. మీ శరీరంలో మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా సుమారు 200 క్రియలు జరుగుతున్నాయి. మీకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇన్ని క్రియలు జరుగుతున్న సంగతే మీకు తెలియదు. ఈ క్రియలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ క్రియల్లో ఏమాత్రం లోపం ఏర్పడినా మీకు ఏదో రోగం బయటపడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు,
200 క్రియలు శరీరంలో జరుగుతున్నాయి. ఇన్ని పనులు జరుగుతున్నాయన్న సంగతే మనకు తెలియదు. ఏమండి, చూడాలనుకుంటున్నారు, చూస్తున్నారు, అది మీ ప్రమేయం. వినాలనుకుంటున్నారు, వింటున్నారు. మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తినాలనుకుంటున్నారు, తింటున్నారు. కానీ ఈ లోపల మీ ప్రమేయం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో క్రియలు జరుగుతున్నాయి. మరి ఎన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని జరుగుతున్నాయి. అట్లా వీటిలన్నిటినీ జరిపిస్తున్నది ఎవరు? ఈ క్రియలు ఎవరు జరిపిస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి? ఏదో ప్రమేయం లేకుండా ఎలా జరుగుతాయి? మీ ప్రమేయం లేదు, కానీ ఎవరు దీన్ని జరిపిస్తున్నారు? మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, ఈ రకంగా జీవించడానికి ఎన్ని జరుగుతున్నాయిగా. ఈ జీర్ణం అవ్వకపోతే మీరు తిన్నది ఇంకేముంటుంది? కడుపు ఉబ్బిపోయి పొట్టడుకుని కూర్చుంటారు. శ్వాస ఆగిపోతే కొంతమంది అంటారు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందంటారు. కొంతమంది నాకు నీరు అవ్వట్లేదంటారు. పైపులు, గొట్టాలు ఏవో పెడతారు, చాలా రకాలు. మరి కానీ జరుగుతున్నాయి. ఎవరు జరిపిస్తున్నారు? ఎప్పుడు మనం ప్రశ్న వేసుకోలేదే. ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాం, కానీ ఎన్నాళ్ళు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఈ ప్రశ్న ఎందుకు వేసుకోరు? ఎన్నాళ్ళు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లా? వేసుకోవాలక్కర్లేదా? ఆకలి అనగానే తోసేస్తాం లోపల. ఏది దొరికితే అది, ఏది వేయాలో కూడా తెలీదు. పళ్ళు ఫలాలు వేయాలా, కోళ్ళు మేకలు వేయాలా, అది కూడా తెలిసి చావదు. వేసేయడమే. అరగకపోతే డాక్టర్ దగ్గర పరిగెడతాడు. ఆయనకేముంది, బిల్లు వేస్తాడు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఏ శక్తి అయితే మీ శరీరాన్ని నడిపిస్తుందో ఆ శక్తే ఈ క్రియలన్నిటినీ జరిపిస్తుంది. ఆ శక్తినే ఏమంటారు? ఆత్మశక్తి. ఆత్మశక్తి వల్లే ఈ శరీరంలో ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి. అసలు ఈ విషయమే తెలీదు, అసలు ఆత్మ ఉందన్న సంగతే తెలీదు. ఏదో ప్రాణం ఉంది, జరుగుతుంది అనుకుంటున్నారు. ప్రాణం వల్ల గుర్తెట్టుకోండి 5 కార్యాలే జరుగుతాయి, ఇన్ని క్రియలన్నీ కాదు. ఐదు రకాల వాయు సంచారాలనే ప్రాణం అంటారు. అందుకే పంచ ప్రాణాలు అంటారు. మా మేడం చెప్తారు ఇట్లన్నిటి గురించి క్లాసులో. అందుకే ఏదో ఒక్క క్లాస్ వింటే సరిపోదు, వినాలి. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఏంటండి,
ఎందుకండి మాకు జ్ఞానం అంటారు ఏటో. పత్రిగారు ఏమంటారు? ఈ ధ్యానం అన్నది జ్ఞానం కోసం నైనా అంటారు. సమస్తాన్ని తెలుసుకోవడం కోసమే జ్ఞానం. మీకేం తెలుసు, ఎన్ని తెలుసు, ఎంత తెలుసు తెలుసుకోమని చెప్తున్నారు పత్రిగారు. ఏమీ తెలుసుకోకుండా మాకే అన్నీ తెలుసున్నట్టు మాట్లాడతారు ప్రతి ఒక్కరు. చాలేవయ్యా నువ్వేం చెప్పావు అంటారు. భీమవరం 3 రోజుల క్లాస్ అంటే మొన్న వెళ్ళొచ్చామండి, వెళ్ళొచ్చారండి, పండితులు అయిపోయారు. ఎన్ని తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు లేకపోతే వేరే సంగతి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకోవడానికే, తెలుసుకోవడానికే. మన సుబ్బరాజుని ప్రతి నెల వస్తావంటే ఆలోచిస్తాడంట. సరే కూర్చో. నేర్చుకోవాలని ఉందా లేదా? అంచేత తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఈ క్రియలన్నీ ఆత్మశక్తి వల్లే పనిచేస్తున్నాయి. సుమారు 200 క్రియలు. మరి ఆత్మ ఉంది కదా, ఈ క్రియలన్నీ జరిపిస్తుంది కదా, మరి ఎందుకు కొన్ని క్రియల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, కొన్ని క్రియలు ఆగిపోతున్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి అనే సందేహం రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చేస్తున్నాయి కానీ మనలో ఉండే కొన్ని లోపాల వల్ల, అంటే మానసిక కారణాలు, అంటే మానసిక ఒత్తిడి, మానసిక అలజడి, అశాంతి, డిప్రెషన్, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి చాలామందికి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మన శక్తి, ఏ శక్తి అయితే వీటినన్నిటిని నడిపిస్తూ ఉందో ఆ శక్తి తగ్గిపోతుంది. ఎంచేతంటే ఈ మానసిక ఒత్తిడి వల్ల ఎప్పుడూ అలాగే ఆలోచిస్తూ రాత్రి పగలు ఇక మనసు యొక్క ప్రాముఖ్యమే ఉంటుంది, కానీ ఆత్మ ప్రాముఖ్యం క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుందో, ఆత్మ అంటే ఏంటి? శక్తే కదా. ప్రాముఖ్యం తగ్గడం అంటే ఆ శక్తి లోపల తగ్గిపోతూ ఉంటుంది. మీకు అందుకే చూడండి, బీపీ కానీ షుగరు ఇటువంటివి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, ఊరికే టెన్షన్ పడకు, ఫ్రీగా ఉండు. అదే వ్యాపారం చేసేవాడితే కొన్నాళ్ళు వ్యాపారం తగ్గించు, ఉద్యోగం చేస్తే సెలవు పెట్టి ఇంటికాడ రెస్ట్గా ఉండు, ఎందుకు ఊరికే టెన్షన్ పడతావు అంటారా? అనరా? అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మానసిక ఒత్తిడి పెరిగే కొద్దీ
ఆత్మశక్తి తగ్గిపోతుంది వాళ్ళు. తగ్గిపోవడం వల్ల ఇటువంటి ఏ శక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో వాటిలో కొన్ని లోపాలు ఏర్పడతాయి. మీకు ఎలాగంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ క్రియలన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, కానీ ఈ క్రియల్ని నడిపించే ఆ శక్తి మనకు కనిపించదు. ఆత్మశక్తి కనిపిస్తుందా మనకి? కనిపించదు. కానీ దానివల్లే ఇవన్నీ పని జరుగుతున్నాయి. ఎలాగా అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక గమనిస్తే ఫ్యాన్లు ఉన్నాయి, ట్యూబులు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, ఇలా ఎన్నో విద్యుత్ పరికరాలు ఉన్నాయి లేవా? ఈ పరికరాలన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయి, అవునా? ఇప్పుడు మరి దేనివల్ల పనిచేస్తున్నాయంటారు అయ్యి? నాకు ఇంగ్లీష్ రాదే, తెలుగులో మాట్లాడవయ్యా ఓరి సుబ్బరాజు. విద్యుత్ శక్తి. నువ్వంతా ఆ ఇంగ్లీష్ మాట్లాడితే మాకు ఎక్కడ అర్థమవుతుంది? తర్వాత నేర్చుకుంటానులే నీ దగ్గర ఇంగ్లీష్. విద్యుత్ శక్తి అర్థమవుతుందా? ఇవన్నీ ఈ కరెంటు విద్యుత్ పరికరాలన్నీ కూడా విద్యుత్ శక్తి వల్ల పనిచేస్తున్నాయి. అది ఇప్పుడు అక్కడెక్కడో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫాల్ట్ వచ్చింది. అక్కడ ఫాల్ట్ వస్తే ఏమైంది? అయిపోయింది. అక్కడేదో ఫీజు కొట్టేసింది, లేకపోతే ఏదో అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? విద్యుత్ శక్తి ఇక్కడికి రాదు. విద్యుత్ శక్తి ఎప్పుడైతే అయిపోయిందో ఇవన్నీ పనిచేస్తాయా? ఇవన్నీ అయిపోతాయి. రాత్రి పాటలు పడ్డాంగా, లోపల ఉండలేక కొంతమంది, బయటికి రాలేక కొంతమంది. ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు అయిపోయినాయి. అలాగే ఈ శరీరంలో ఆత్మ తప్పుకుంటే ఈ శరీరంలో పనిచేసే క్రియలన్నీ అయిపోతాయి. అయిపోవా? అయిపోతాయి. విద్యుత్ శక్తి కనిపిస్తుందా? పరికరాలు కనిపిస్తున్నాయి కానీ శక్తి కనబడదు. అలాగే లోపల ఉన్నటువంటి ఈ పరికరాలన్నీ కనిపిస్తున్నాయి కానీ అవి నడిపించే శక్తి అది. ఈ కనిపించని విద్యుత్ శక్తి పరికరాలను ఎలా పనిచేస్తుందో అలాగే కనిపించని ఆత్మశక్తి ఈ శరీరం లోపల ఉన్న పరికరాలన్నిటినీ, శరీరంలో ఉన్న అన్నిటినీ పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ గొప్పదా కాదా? కొంచెం గొప్పదా, చాలా గొప్పదా? మరి ఆత్మ గురించి తెలుసుకోవాలక్కర్లేదా? ఆత్మజ్ఞానం పొందాలా అక్కర్లేదా? ఎంతసేపు రోగాలని చత్తారా? ఈ జ్ఞానం లేక మీకు ఈ రోగాలతో చత్తన్నారు. ఈ జ్ఞానం ఉంటే మీకు రోగాలతో బాధపడవలసిన పని లేదు. అది సంపాదించండి అంట. ఈయనకి ఎంతసేపు ఆత్మ ఆత్మ అంటాడు, ఈయనకి ఇంకో గొడవ లేదంటాడు. మనం రోగాల గురించి మాట్లాడుతుంటే ఆయనేమో ఆత్మ అంటాడు. ఎటో ఇలానే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంది చచ్చిపోతారు ఎటో. భీమవరం క్లాస్ అక్కడికి వెళ్తే అయ్యో ఆత్మ అంటాడైనా. మనం ఈ జూమ్లోకి వెళ్దాం, ఇంచక్క రోగాల గురించి బాగా చెప్తాడు ఆయన. మీకు అంతా అయోమయమండి. ఆత్మజ్ఞానం లేకపోతే అన్నీ అయోమయమే, అంతా అయోమయమే. ఆత్మజ్ఞానం ఉంటే అన్నిటి గురించి క్లారిటీ వస్తుంది.
పెద్దలు ఏమన్నారంటే, దేని గురించి తెలుసుకుంటే మీరు సమస్తము తెలుసుకోగలుగుతారో దాన్ని గురించే తెలుసుకోండి అంటారు. రాసుకోండి, చెప్తా. దేని గురించి తెలుసుకుంటే మీరు సమస్తము తెలుసుకోగలుగుతారో దాని గురించి తెలుసుకోండి అంటారు. మరి దేని గురించి తెలుసుకుంటే సమస్తము తెలుసుకోగలం? ఆత్మ గురించి తెలుసుకుంటేనే సమస్తం తెలుసుకోగలం. అంచేత ఆత్మ గురించి తెలుసుకోవాలా, దేహం గురించి తెలుసుకోవాలా? అది. అందుకే డాక్టర్ తెలుసు అన్నట్టుగా అంటారు, కానీ ఆ డాక్టర్లందరికీ రోగాలు ఉన్నాయి. ఒక డాక్టర్ ఏమో కొంతమందికి వైద్యం చేస్తూ ఉంటాడు, ఆయన ఇంకో డాక్టర్ ఫోన్ చేసి సలహాలు అడుగుతూ ఉంటాడు. ఉన్నారంటారా లేరంటారా? ఆయన అందులో స్పెషలైజేషన్ చేయలేదు, అందులో స్పెషలైజేషన్ ఆయన ఇంకోటిని అడుగుతాడు. వాళ్ళకే కొంతవరకే తెలుసు, కానీ పత్రి గారికి సమస్తము తెలుసు. ఆయన అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయన బ్రహ్మజ్ఞాని అని కూడా అన్నారు. ఆయన సమస్తము తెలుసు ఆయనకి. అందుకే అంటాడు ఆయన, నీ దగ్గరున్న శక్తిని ఉపయోగించుకో. ఎందుకు ఇవన్నీ మీరు ఈ విషాలు వాడతారు? విషం మందులు విషం అంటారా కాదంటారా? కావాలంటే ఒక పని చేయండి, మీరు చాక్లెట్ చప్పలించినట్టు చప్పలించండి. ట్యాబ్లెట్లు ఎవరైనా ఇస్తే, ఏ డాక్టర్ అయినా ఇస్తే క్యాప్సూల్స్ అవి ఇస్తారు కదా, చాక్లెట్లు చప్పలించినట్టు చప్పలించండి. అప్పుడు అది విషమో కాదో మీకు తెలుస్తుంది. ఎందుకు అది అని చెప్పి అంటారంతే. నీలో ఉన్న శక్తిని ఉపయోగించుకో అంటారు ఆయన. సరే, మనలో ఉన్న ఆత్మశక్తి వల్ల శరీరంలో ఎన్నో క్రియలు, శరీరంలో ఉన్నటువంటి బాహ్యేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. అలాగే విద్యుత్ శక్తి వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో కొంచెం చిన్న లోపం ఏర్పడింది. లోపం ఏర్పడడం వల్ల ఏమైందంటే విద్యుత్ శక్తి పూర్తిగా రావట్లా. విద్యుత్ శక్తి పూర్తిగా రావట్లా, స్లోగా వస్తుంది పవర్. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్లు స్లోగా తిరుగుతాయి, లైట్లు డిమ్ముగా వెలుగుతాయి, ట్యూబ్లైట్లు అలాంటివి ఏమవుతాయంటే ఆరైపోతాయి. వోల్టేజ్ తగ్గినప్పుడు దాన్ని లో వోల్టేజ్ అంటారు. ఏమంటారు దాన్ని? లో వోల్టేజ్ అంటారు. ట్యూబ్లైట్లు ఆగిపోతాయి. అలాంటి లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు ఇవన్నీ కాలిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అవునండి కదా? అందుకని అందరూ ఏం చేస్తారు? స్టెబిలైజర్స్ వేసుకుంటారు. వోల్టేజ్ స్టెబిలైజర్ అంటారు. అవి పెట్టుకుంటారు. ఎందుకు పెడతారు? కరెంటు తగ్గినా అది డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేయడమే కాదు, యథావిధిగా పనిచేసేటట్టు చేస్తుంది. అందుకని ఏసీలు వేసుకున్నా, ఫ్రిడ్జ్లు వేసుకున్నా అంటే అన్నిటికీ వోల్టేజ్ స్టెబిలైజర్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడిది? వోల్టేజ్ తగ్గినప్పుడు.
విద్యుత్ శక్తి సప్లై తక్కువగా ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని పూర్తిగా ఆగిపోతాయి, కొన్ని స్లోగా పనిచేస్తాయి, కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఇన్ని రకాల లోపాలు ఏర్పడతాయి. అలాగే ఈ మానసిక ఒత్తిడి వల్ల, మానసిక అలజడి వల్ల, ఈ టెన్షన్ల వల్ల, ఈ డిప్రెషన్స్ వల్ల ఏమవుతుందంటే మనలో ఆత్మశక్తి తగ్గిపోతుంది. విద్యుత్ శక్తి తగ్గినట్టు ఆత్మశక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ఆత్మశక్తి వల్ల అయితే శరీరంలో ఈ క్రియలన్నీ జరిపిస్తుందో ఆ క్రియలు ఏమవుతాయంటే కొన్ని క్రియలు మెల్లిగా పనిచేస్తాయి, కొన్ని క్రియలు ఆగిపోతాయి, కొన్ని క్రియలు డ్యామేజ్ అయిపోతాయి. ఇలా రకరకాలైనటువంటి లోపాలు ఏర్పడతాయి. అర్థమవుతుందండి? అర్థం కావట్లా. లోపాలు ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడి? మనలో ఆత్మశక్తి తగ్గడం వల్ల. ఎందుకు తగ్గింది? మానసిక ఒత్తిడి వల్ల, మానసిక అశాంతి వల్ల, డిప్రెషన్ వల్ల, ఎన్నిటి వల్ల కూడా, ఇన్ని కారణాల వల్ల ఆ ఆత్మశక్తి తగ్గిపోయింది. ఇన్ని లోపాలు ఏర్పడినాయి. అప్పుడు ఏమవుతుంది? కొంతమందికి దానివల్ల ఏమవుతుందంటే ఆ క్రియలు కొన్ని ఆగిపోతాయి. వాళ్ళకి ఎప్పుడైతే ఆగిపోయినాయి అనుకోండి, కొన్ని లోపాలు ఏర్పడతాయి. శరీరంలో జరిగే పనులకి కొన్ని ఆటంకాలు, అవరోధాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. ఏమాత్రం ఇబ్బంది వచ్చినా అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంకెవరున్నారు? డాక్టర్ గారే. వెళ్తారా? వెళ్ళరా? మరే చెప్పవే. డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు. పరిగెడితే అప్పుడు డాక్టర్ గారు ఏమంటారంటే, ఎందుకు వెళ్ళారంటే మీ చూపు తగ్గిపోవచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, లేకపోతే మీకు ఏదైనా దెబ్బ తగిలితే సెప్టిక్ అయింది. దెబ్బ తగిలితే మామూలుగా మందేస్తే ఏమవుతుందంటే తగ్గిపోద్ది 2 రోజుల్లో. కానీ తగ్గలేదు, పైగా సెప్టిక్ అయింది. గబగబ పరిగెడతారు డాక్టర్ గారి దగ్గరికి. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అన్ని రకాలు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఏమన్నారంటే నీకు షుగర్ వ్యాధి వచ్చింది అంటారు. ఏమంటారు? షుగర్ వ్యాధి వచ్చింది అని చెప్పి అంటాం మనం. మరి ఏం చేయమంటారు? నేను మందులు ఇస్తాను వాడు అంటారు. లేకపోతే నీకు షుగర్ బాగా ఎక్కువ ఉంది, ఇంజెక్షన్ చేయాలి అంటారు. ఇంజెక్షన్ చేయాలంటే ఏం చేస్తాడు? పొడిపించుకుంటాడు. ఏం చేస్తాడు? రోజు చెయ్యాలయ్యా, నేను పొడవలేను అంటే పోలే అవన్నీ నాకు ఇవ్వండి, నేనే పొడుచుకుంటానంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారు, లేరంటారా? ఉన్నారు. నువ్వు కూడా పొడుచుకుంటున్నావా? ఓహో. అది సుబ్బరాజు అంటే ఏంటనుకున్నావు? అది సరే. అప్పుడు ఆ మందులు వాడతారు. ఈడేమనుకుంటాడంటే డాక్టర్ గారు మందు ఇచ్చారు, 10 రోజులు 15 రోజులు తగ్గిపోతుంది అనుకుంటాడు. 10-15 రోజులు అయ్యాక నాయనా మంచి కంట్రోల్లో ఉంది, మందులు అలా కంటిన్యూ చేయంటాడు. ఈడేమనుకుంటాడు? తగ్గిపోయింది అంటాడేమో అనుకుంటాడు. ఆయన తగ్గిపోయిందని అనడం, పర్లేదు బాగానే ఉంది కంటిన్యూ చేయి అంటాడు. ఎన్నాళ్ళు అంటాడు. నువ్వు ఉన్నన్నాళ్ళు నయ్యా. వీడికి అర్థం కాదు, ఇంక నా బతుకంతా ఇంతే అని చెప్పి సరే ఇంకేం చేస్తాడు? వాడుతూనే ఉంటాడు.
వీడికి అర్థం కాదు ఎందుకు తగ్గట్లేదు. మందులు వేసుకుంటే అన్నీ తగ్గుతాయిగా, ఎందుకు తగ్గట్లేదు అర్థం కాదు. మరి ఎందుకు తగ్గట్లేదు అనేది మనకు అర్థం కావాలి అంటే, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే, షుగర్ వ్యాధి మన మానసిక ఒత్తిళ్ల వల్ల, మానసిక అలజడుల వల్ల మనలో అన్ని క్రియలు నడిపించేటువంటి ఆత్మశక్తి క్షీణించి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఆగిపోయింది. మన ట్యూబ్లైట్ ఆగిపోయినట్టు, వోల్టేజ్ తగ్గిపోతే ట్యూబ్లైట్ ఆగిపోయినట్టు మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి తగ్గితే ప్యాంక్రియాస్ అనే గ్రంథి అయిపోయింది. ప్యాంక్రియాస్ అనే గ్రంథి చేసే పనేంటి? ఏం చేస్తుంది శరీరంలో? ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏం చేస్తుంది? ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ చేసే పనేంటి? ఆ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ యొక్క పనేంటి? ఏం చేస్తుంది అంటే, మీరు రోజు స్వీట్లు బాగా తింటారా తినరా? లొట్టలు వేసుకుని మరీ తింటారు, అవునా? అవునండి. ఆ షుగర్ని, ఆ రక్తంలో కలిసినటువంటి ఆ షుగర్ని, శరీరంలో మనం తీసుకున్నటువంటి షుగర్ని న్యూట్రలైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. అది ఎవరు? ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ను న్యూట్రలైజ్ చేసి శక్తిగా మార్చడం వల్ల మనకే లోపము ఉండదు. మన స్వీట్లు తిన్నా ఏం తిన్నా ఇబ్బంది లేదు. కానీ ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆ షుగరు న్యూట్రలైజ్ కాకపోవడం వల్ల శరీరంలో, అంటే రక్తంలో ఉండిపోతుంది. అది అందులోనే ఉండిపోతుంది ఆ షుగరు. అది న్యూట్రలైజ్ కాదు. అది రోజు రోజుకి ఏమవుతుందంటే పెరిగిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? రకరకాల ప్రాబ్లమ్స్, తగ్గిపోవడం, చూపు మందగించడం, ఏదైనా దెబ్బ తగిలితే పోవడం, నీరసం, ఇంక ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి షుగరు పెరిగిపోవడం వల్ల. అది అటువంటిప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారంటే, చెక్ చేసి నీకు షుగర్ ఉంది అంటారు అని ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఏంటి ట్యాబ్లెట్ అంటే ఏంటి? ఇన్సులిన్ ట్యాబ్లెట్లు. ఇంజక్షన్లన్నా ఇన్సులినే, ట్యాబ్లెట్లన్నా ఇన్సులినే. అది ఏం చేస్తారంటే, వాడి యొక్క షుగర్ లెవెల్ చూసుకుని దానికి అనుగుణమైనటువంటి ట్యాబ్లెట్స్, మరి షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే ఇంజక్షన్స్ ఇస్తారు. అది డైరెక్ట్ బ్లడ్లోకి ఆ ఇన్సులిన్ పంపిస్తారు. ఆ రోజుకి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అంచేత మన్నాడు మళ్ళా ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మళ్ళా వేసుకుంటూ ఉండాలి ట్యాబ్లెట్లు, లేకపోతే ఇది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, మనం షుగరు న్యూట్రలైజ్ కాకపోవడం వల్ల. ఎందుకు కాలేదు అంటే, మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల. మన శరీరంలో ఇన్సులిన్ ఎందుకు ఉత్పత్తి కాలేదు? ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఆగిపోవడం వల్ల. ప్యాంక్రియాస్ అనే గ్రంథి అది ఎందుకు ఆగిపోయింది? దాన్ని పని చేయించే శక్తి మనలో తగ్గిపోవడం వల్ల, ఆత్మశక్తి. అదెందుకు తగ్గిపోయింది? చూడండి, మానసిక ఒత్తిళ్ళు, అలజడులు, డిప్రెషన్లు, ఇవన్నీ ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లం వల్ల ఈ రకంగా వచ్చింది.
ఇప్పుడు ట్యూబ్ ఆగిపోయింది, లో వోల్టేజ్. ట్యూబ్ ఆగిపోయిందని చెప్పి మీరు ట్యూబ్ మారిస్తే వెలుగుతుందండి? చోకు మారిస్తే, చోకు మార్చినా, స్టార్టర్ మారిస్తే, మొత్తం సెట్టే మారిస్తే అసలు రావట్లేదు. అది అది ఎలగాలి అంటే ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మర్ దగ్గర వోల్టేజ్ పెంచాలి. వోల్టేజ్ పెరిగితే మళ్ళీ వెలుగుతుంది, ఎలగదా? వెలుగుతుంది. అది అది మానేసి ఎన్ని చేసినా ఫలితం లేదు. అలాగే షుగర్ వ్యాధి వచ్చిన వాడికి బయట నుంచి ఇన్సులిన్ ఎక్కించినంత మాత్రాన ఆ వ్యాధి తగ్గదు, ఎన్నాళ్ళైనా తగ్గదు. వ్యాధి తగ్గాలి అంటే ఏం చేయాలి? ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి. ఇన్సులిన్ ఉత్పత్తి కావాలంటే ప్యాంక్రియాస్ పని చేయాలి అంటే శరీరంలో అప్పటిదాకా దాన్ని నడిపించినటువంటి ఆత్మశక్తి పెరగాలి. ఆత్మశక్తి పెరగాలి అంటే మనస్సు యొక్క ప్రాముఖ్యం. అది మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గితే ఆత్మ యొక్క శక్తి విజృంభిస్తుంది. ఆత్మశక్తి విజృంభిస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అన్నీ విద్యుత్ శక్తి హై వోల్టేజ్ వచ్చేస్తే అన్ని పనిచేస్తాయి, పనిచేయవా? ఇది అర్థం కావట్లేదా? అది మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలన్నా, ఆత్మశక్తి పెంచాలన్నా మార్గం ఏది? ఏంటి? అర్థమైందా సుబ్బరాజు? అది ఆ పని చెయ్యకుండా, శ్వాస మీద ధ్యాస పెట్టకుండా, మీరు మాట మీద ధ్యాస పెట్టినా, గైడింగ్ మెడిటేషన్ చేసినా ఏమీ ప్రయోజనం లేదు. మనసు యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది కానీ ఆత్మ ప్రాముఖ్యం పెరగదు. మీ సమస్య కావు. వాళ్ళు ఊరికే అంటారు, తగ్గిపోయిందని అనుకో, తగ్గిపోయిందని అనుకో అంటారు వాళ్ళు, కళ్ళు మూయించి. గైడింగ్ మెడిటేషన్ వీడు అనుకుంటాడు తగ్గిపోయింది, తగ్గిపోయింది, తగ్గిపోయింది. ఓకే చెప్పాక మళ్ళీ బయటకు వస్తాడు. అటు నేను అనుకున్నాను కానీ ఎక్కడా కలగట్లేదేటి అంటాడు, జరగలేదేటి అని. అనుకుంటే అయిపోతే ఇంకెందుకు? లోపం సరి చేయకుండా ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. లోపం ఏంటి? ఆత్మశక్తి తగ్గింది. ఎందుకు తగ్గింది? మనసు యొక్క ప్రాముఖ్యం పెరగడం. అది ఎలాగా అంటే శ్వాస మీద ధ్యాస. ఆ పనే మనం రోజు చేస్తున్నాం. మన గైడింగ్ ఇది మార్నింగ్ జూమ్లో మనం చేసే పని ఏమిటి అంటే అదే, ఆ పనే చేస్తున్నాం. చేసేది సైలెన్స్ మెడిటేషన్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన జూమ్లో పాల్గొన్న వాళ్ళు కొన్నాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమున్నా కూడా ధైర్యంగా తేలిగ్గా అధిగమిస్తారు వాళ్ళు. అన్నీ అవగాహన వస్తాయి, అన్నీ తెలుస్తాయి, కంగారు పడరు. అంచేత ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారో ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తాయి, మనసు బాగా విజృంభిస్తుంది. కట్ చేసి శ్వాస మీద పెడితే తగ్గుతూ ఉంటాయి. తగ్గి 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 ఆలోచనలు ఆగిపోతాయి. మనసు నిశ్చలమవుతుంది, అపారమైన శక్తి వస్తుంది. శక్తి పెరిగే కొద్దీ
మీ మనసు శుద్ధి అయ్యి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. మనసు ప్రాముఖ్యం ఎంత తగ్గితే ఆత్మ ప్రాముఖ్యం అంత పెరుగుతుంది. అంటే ఆత్మశక్తి విజృంభిస్తూ ఉంటుంది శరీరంలో. చిన్న పిల్లవాడి స్టేజ్కి వచ్చేదాకా మన సాధన కొనసాగాలి. గుర్తెట్టుకోండి. చిన్న పిల్లవాడిలో ఆత్మశక్తి ఎంత విజృంభించి ఉంటుందంటే ఊహకందదు, అంత విజృంభించి ఉంటుంది. ఆ స్టేజ్కి రావాలి మనలో ఉన్నటువంటి శక్తి, అంతలా చెయ్యాలి. వీలైతే ఈ క్లాసులో చెప్తాను నేను. శక్తి తగ్గకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందువల్ల ఈ శక్తి తగ్గిపోతుంది అన్నది తెలుసుకుందాం. అంచేత ఆత్మ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల శక్తి వస్తుంది. మనసు ప్రాముఖ్యం తగ్గి మనలోని శక్తి ఖర్చు కాదు, శక్తి వృద్ధి చెంది ఆ శక్తి లోపించడం వల్ల ఏ ఏ లోపాలు ఏర్పడినాయో అవన్నీ మామూలుగా పనిచేస్తాయి. అంచేత ఎప్పుడైతే మళ్ళా ఇప్పుడు ట్యూబ్లైట్ చూడండి, వోల్టేజ్ తగ్గింది, మళ్ళీ వోల్టేజ్ పెరిగింది, ట్యూబ్ వెలుగుతుంది అలాగదా? వెలుగుతుంది. ఆత్మశక్తి లోపించడం వల్ల ప్యాంక్రియాస్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసామంటే కొన్నాళ్ళు కొన్ని నెలలు ధ్యానం విపరీతంగా చేసి ఆహార నియమాలు పాటిస్తూ మన శక్తి పెంచుకున్నాం. పెంచుకుంటే ప్యాంక్రియాస్ మళ్ళీ పనిచేయదా? పనిచేస్తే మళ్ళీ ఇన్సులిన్స్ ఉత్పత్తి కాదా? మరి వాడికి వ్యాధి తగ్గిపోయినట్టే కాదా? అది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది తెలియదు. ఏ రకమైన వ్యాధి అయినా సరే ధ్యానం వల్లనే నివారణ. అర్థం కావట్లేదు. వీళ్ళు ఊరికే చేస్తున్నారు, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించట్లేదు, ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవట్లేదు, నాకేం తగ్గట్లేదు అంటారు. వీళ్ళు చేసే విధానంలోనే ఎంతో లోపం ఉంది. దాన్ని సరిగ్గా చెయ్యరు, సరిగ్గా దానికి కేటాయించరు, తగ్గిపోవాలంటారు, కష్టపడరు. పోలే బయట ఎక్కడ అవకాశం లేదు, ఉన్న భీమవరంలో ఇది ఉపయోగించుకోవడానికే. అసలు మీ అందరిలో ఆసక్తి ఉండాలి. కానీ ప్రకృతి అన్నీ ఏర్పాటు చేస్తుంది, అన్నీ చేయించుకుంటుందండి. ఇక్కడ ఎంతమంది వచ్చినా లోపం లేదు. మీరు అనుకోవచ్చు జనం ఎక్కువైపోయారు అనుకుంటారు. ఎక్కువైపోయారు అనిపిస్తేనే అక్కడ అది కూడా అవుదాం. నా పాయింట్ ఏమీ అర్థం కాలేదు సుబ్బరాజు, అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. ఓ బాబు సుబ్బరాజు, ప్రతి నెల నువ్వు ఉండాలయ్యా బాబు అక్కడ, నా ఎదురుగుండా కూర్చోవాలి. సరే, మీరు ఎన్ని రాసుకుంటున్నారు, మీరు చెప్పలేకపోతున్నారు. ఆయన ఏమి రాయకుండా చెప్పేస్తున్నాడు అయ్యా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అయ్యా? సరే,
గుర్తెచ్చుకోండి, భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాలు దేనివల్ల తగ్గుతాయి? ధ్యానం వల్ల. అర్థమైందండి? ధ్యానం చేస్తేనే మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు, భౌతికమైనటువంటి వాతావరణ మార్పులు, వీటి వల్ల ఆహారంలో మార్పులు, ఎటువంటి వాటిలో తేడా ఉన్నా అట్లన్నిటి నుంచి బయటపడగలుగుతాం. అలాగే మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అది ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకొని మనం, ఎందుకంటే ఇది చెప్పుకోవాలంటే ఒక గంట చెప్పుకోవాలి మనం. ఏదో షుగర్ గురించి ఒకటే చెప్పాను నేను. ఇప్పుడు మీరు చూడండి, వోల్టేజ్ తగ్గితే ఫ్యాన్ స్లోగా తిరుగుతుందా తిరగదా? బల్బు డిమ్ముగా వెలుగుతుంది. అలాగే ఈ మనలో ఆత్మశక్తి తగ్గడం వల్ల మనలో జీర్ణం చేసేటువంటి జీర్ణకోశం మెల్లిగా పనిచేస్తారు. మెల్లిగా పనిచేస్తే ఏమవుతుంది? మనం తిన్నవన్నీ అరగవు. అంతకుముందు ఏది తిన్నా అరిగేది. ఆ జీర్ణశక్తి తగ్గడం వల్ల అన్నీ అరగవు. ఎంచేత? ఫ్యాన్ స్లోగా తిరిగినట్టు ఇది కూడా స్లోగా పనిచేస్తుంది. అది చేత ఏమవుతుంది? ఇండైజెషన్ అరగదు, తెల్లాడు, నొప్పి, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు ఏం చేస్తారు? టెస్ట్ చేసి తిన్నదంతా అలాగే ఉంది, సరిగ్గా జీర్ణం అవ్వలేదు అని చెప్పి నీకు ఇండైజెషన్ అయ్యా అని చెప్పి అంటాడంటే ట్యాబ్లెట్లు ఇస్తాడు. ట్యాబ్లెట్లు ఏంటంటే అవి ఫస్ట్ అవి వేసుకుంటే ఈ కడుపు అంతా ఖాళీ అయిపోద్ది. దీన్ని ఖాళీ చేస్తాడు. ఇంకెలాగ అరిగి సావదని చెప్పి దీన్ని ఖాళీ చేస్తారు. ఖాళీ చేసి అప్పుడు చెప్తారు, నాయనా ఇక్కడి నుంచి ఏది పడితే తినకు, చికెన్ మానే, ఫిష్ మానే, గాడిద గుడ్డు మానే, గాడిద గుడ్డు కాదు కోడిగుడ్డు, గాడిద గుడ్డు ఎక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తారు. చెప్పి బీరకాయ తిను, ఆనపకాయ తిను అంటారా అనరా, తోటకూర తిను అని చెప్పి అంటే ఎయ్యి అవుతే తేలిగ్గా అరుగుతాయో అవి తినమంటారు. అంతేనండి చెప్పేది. అది ఎందుకు వచ్చింది బతుకు? ఆడేమో ఆ చికెను, పలావు, బిర్యానీ చూస్తే నోరు ఊరిపోద్ది. డాక్టర్ గారేమో తినద్దంటాడు, చచ్చిపోతాడు. వాడి పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది. అది కానీ తప్పదు. అది ఇంకా అందుకని ఏం చేస్తాడు డాక్టర్ గారు? అది బాగా అరిగించేట్టు చేయాలి అంటే ఎందుకు ఆగిపోయింది? అది సరిగ్గా ఎందుకు పని చేయట్లేదు? ఆత్మశక్తి లోపించడం వల్ల. మరి అది ఎలా సరి అవుతుంది? మళ్ళా ఆత్మశక్తి పెరగాలి. ఆత్మశక్తి ఎలా పెరుగుతుంది? ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తారు, ధ్యానం అంటే అది చెప్పు, అది పెడితే అప్పుడు శక్తి పెరిగి ఏమవుతుంది? మళ్ళా అది బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఈసారి అబ్జర్వ్ చేయండి. మీరు ధ్యానం బాగా చేసిన వాళ్ళకి ముందు ఆకలి పెరుగుతుంది. ఆకలి బాగా పెరుగుతుంది. చూసుకోండి, సరిగ్గా ధ్యానం బాగా చేస్తే మీ ఆకలి పెరుగుతుంది. ఎందుకంటే జీర్ణకోశం యొక్క కండిషన్ మెరుగుపడింది. అంచేత గబగబా అరిగిపోతుంది. ఎక్కువ తింటారు. చూసుకోండి, చాలామంది ఏంటంటే ధ్యానం ఎక్కువ చేస్తే తిండి తగ్గాలంటారు, కానీ నాకు తిండి పెరిగిపోయింది అంటారు. ప్రారంభంలో పెరుగుతుంది. దానికి ముఖ్య కారణం అంతకుముందు అంతంత మాత్రంగా పనిచేసే జీర్ణకోశం ఫుల్ కండిషన్లో పనిచేస్తుంది. అంచేత ఆకలి పెరుగుతుంది. పెరిగితే తినండి, ఏం పర్వాలా.
ఏమో మళ్ళీ ఎక్కువ తింటే ఏమైనా అయిపోతుందేమో అనుకో, ఏమవుదు, తిన్నదంతా అరిగిపోయి శక్తి ఒకటే ఉంటుంది. అవసరానికి మించి ఎక్కువగా తింటే నీకు ఆకలి వేస్తే రుచి బాగా ఉందని ఆ స్వీట్ అని ఇదని చెప్పి ఎంత అవసరం అవుతే అంత తింటే ఏం చేస్తుంది, అది అంత కొవ్వుగా బయలుదేరి ఒళ్ళుకింత తయారవుతుంది. దానికి ఎంతవరకు కావాలో అంతవరకు తింటే ఎంతైనా తిను, పర్వాలేదు. అది చేత గుర్తెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ఉద్దేశం ఏంటంటే ఈ ఆసనాలు వేస్తే, ఇటువంటి వేస్తే ఈ రోగాలు తగ్గుతాయి అంటారు. ఒక రకం ఆసనానికి ఒక్కొక్క రోగం గురించి చెప్తూ ఉంటారు. ఈ ఆసనాలు వేసేవాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే చెప్పి వేస్తూ ఉంటారు. వేస్తూ ఉంటే వాళ్ళకి కొంత గుణం కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఏ రకం ఆసనం ఏం చెప్తారో అది వేస్తూ ఉంటే కొంచెం గుణం కనిపించిందని చెప్పి మళ్ళీ ఆసనాలు మానేస్తారు. ఆసనాలు మానేస్తే మళ్ళీ అది మొదలుకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలా అంటారు, ఎందుకు మానేసావు, మళ్ళీ ఇయ్యి అంటారు. ఎందుకు గుణం కనిపిస్తుంది అది తెలుసుకుందాం. ఇప్పుడు ఆసనాల్లో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే 8 సంవత్సరాలు నేను యోగా ట్రైనర్గా, నేను ఒక మాస్టర్గా పనిచేశాను. ఆసనాలు వేయించాను, నేను వేసాను. బయట ఎక్కడో నేర్చుకునేవాడిని, ఇక్కడికే వచ్చి నేను ఒక్కడనే కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడిని. పొద్దున్న అక్కడ నేర్చుకోవడం, సాయంత్రం దాని మీద ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ ఎవడో చూడడం ఏమీ లేదు, మనం ఒక్కడమే కదా. అది అంచేత ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, మీరు ఆసనాలు వేస్తే తగ్గుతుందంటారు. ఎందుకు వచ్చింది షుగర్ వ్యాధి? ఇన్సులిన్, అది ప్యాంక్రియాస్ పనిచేయడం అయిపోవడం వల్ల. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్యాంక్రియాస్ ఉన్న పొజిషన్లో శరీరం ఈ పొట్ట దగ్గర ప్రదేశంలో ఒత్తిడి కలిగించమంటారు, కొంగమంటారు, లేకపోతే ఇటు అటు పొట్ట తిప్పేటువంటి ఆసనాలు వేస్తారు. ఎప్పుడైతే ఇలా వేస్తారో ఆ లోపల ఉన్న ప్యాంక్రియాస్ ఏమవుతుందంటే చేతులు కదిపితే ఇది కదలదు. ఇక్కడ ఆసనాలు, దీనికి సంబంధించిన ఆసనాలు చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్యాంక్రియాస్ కొంచెం కొంచెం ఆడుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇళ్ళ కదిపారు కదా, ఇలా కొద్దిగా ఆడుతూ ఉంటుంది. ఆడుతూ ఉంటే కొంత ఇన్సులిన్ బయటకు పడుతూ ఉంటుంది. ఓ 10 రోజులు 15 రోజులు చేసేసరికి ఏమవుతుందంటే కొంత ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ఇక అది తీసుకున్న షుగర్ అంతా న్యూట్రల్ అయిపోతుంది. అటు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ గారి దగ్గర ఇంకా అక్కడ ఏమీ షుగర్ ఉండదు. అబ్బా బలి తగ్గిపోయిందయ్యా, నీకు ఏం చేస్తున్నావు అంటాడు. అబ్బాయి ఆసనాలు వేస్తున్నానండి అంటాడు, రోజు వెయ్యండి. సరే ఇటు తగ్గిపోయే కొనలో బద్ధకం వస్తుంది. బద్ధకం వచ్చి ఏం చేస్తాడంటే ఆసనాలు వేయడం మానేస్తాడు. ఆసనాలు వేయడం మానేసరికి ఏమవుతుంది, ఇటు ఒట్టు కదిపేది కదపడం మానేస్తాడు. మానేస్తే లోపల టిక్లాడింది ఏమవుతుంది, ఆ ప్యాంక్రియాస్ ఆగిపోద్ది. ఆగిపోయేసరికి మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, వచ్చేస్తుంది. అది ఇప్పుడు మీరు చూడండి, ఫ్యాన్ ఆగిపోయింది. మీరేం చేశారంటే కర్రటి ఇలా తిప్పారు, తిరుగుతుందా తిరగదా? కర్ర తీసేస్తే ఇది అంతే. ఆసనాలు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా సుబ్బరాజు? అదండి ఆసనాలు, అందుకనే ఏ శక్తి అయితే లోపించి లోపాలు ఏర్పడినాయో మీరు ఆసనాలు వేస్తే భౌతికంగా దాన్ని ఏదో కాస్త కదిలిస్తాం తప్ప పూర్తిగా ఆత్మశక్తి పని చేయించినట్టు యథావిధిగా పని చేయించలేం. అది తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఆఖరికి డాక్టర్లు ఇచ్చే మందులు కూడా తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. అర్థమవుతుందా, అర్థం కాదు? అంచేత మరి ఇలా తెలుసుకోవాల్సిన ప్రతి రోగానికి కారణం ఉంది, తెలుసుకోవచ్చు. సరే, మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మరి అవి తర్వాత తెలుసుకుందాం. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూసినా అక్కడ చూసినా
ధ్యానమే అన్ని రోగాలకి పరిష్కారం అన్నది. ఇంకొక మూడో కారణం ఉంది, అది నెక్స్ట్ చెప్పుకున్నాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 hours మెడిటేషన్. ఈ రోజంతా 2 hours